హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది వరంగల్లో లాస్ట్ రోజు వీడియో అండి. అమ్మ ఉన్నన్ని రోజులు ఇంట్లో పూజకి మాత్రం ఎటువంటి లోటు లేకుండా 2 పూట్ల మంచిగా పూజ జరిగిపోయింది. అయితే ఇక్కడ బాగా సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే, మన కార్తీక్ కూడా అమ్మ పూజ చేస్తున్నప్పుడు పూజలో నిమగ్నమైపోతూ ఉండేవాడు. అలా హారతిని చూస్తూ ఏదో ఒకటి చెప్పడానికి బాగా ట్రై చేసేవాడు. ఓమని చెప్తాడు, హారతి చెప్పినప్పుడు గోవింద అంటాడు, నారాయణ అని ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. అది మంచిగా అనిపించేది. అయితే ఈ రోజే కాదండి, దాదాపు ఒక 10 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము వర్షాలు ఎప్పుడు తగ్గుతాయా అని చెప్పేసి. ఎడతెరిపి లేకుండా 10 డేస్ నుంచి నేను ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత వర్షాకాలం చూడడం. ఒక్క 10 మినిట్స్ అన్న వర్షం ఆగుతుందేమో చూద్దాం అనుకుంటున్నాను, కానీ 10 డేస్ నుంచి కంప్లీట్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా అయితే అమ్మని తీసుకొని పద్మాక్షి ఆలయంకి, సిద్ధేశ్వర ఆలయంకి, ఇంకా ఏవైతే ఉన్నాయో అన్నీ చూసేసి వద్దాం. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది, గోవిందరాజుల టెంపుల్ అవన్నీ ఉన్నాయి అని విన్నాను. అవన్నీ కూడా ఒకసారి చూసొద్దాం, వెళ్ళాక మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ ఎప్పుడు వస్తామో అనిపించింది. కానీ ఏవీ కుదరలేదు. చివరికి ఇక ఎందుకో అస్సలు ఆగలేకపోయాము. నైట్ మాత్రం కంపల్సరిగా, రేపు మార్నింగ్ మా ప్రయాణం ఉంది, ఈరోజు నైట్ అయితే కంపల్సరిగా అమ్మవారినన్నా దర్శించుకొని వద్దామని చెప్పేసి భద్రకాళి అమ్మ టెంపుల్కి బయలుదేరాం. నేను, అమ్మ. కార్తీక్ అయితే హెల్త్ బాగాలేదు, ఇక ఆయన వర్షంకి కార్తీక్ వద్దు, మేమిద్దరం ఇంట్లో ఉంటాం, మీరు వెళ్ళరండి అని చెప్పేసి అన్నారు. ఇక వెళ్ళాము, తల్లిని మనస్ఫూర్తిగా చూసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి అంతసేపు చూస్తూ. అసలు ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అన్న వాళ్ళే లేరు. చాలా హ్యాపీగా ఎంతసేపు దర్శించుకున్నామో మాకే తెలీదు. అంత హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. ఇక అమ్మ అయితే చాలాసేపు దేవుణ్ణి అలాగా చూసుకుంటూనే హ్యాపీగా, నేను అస్సలు అమ్మని కొంచెం కూడా కదిలించలేదు, హ్యాపీగా చూస్తూ ఉండమ్మని ఇష్టం అన్నట్లుగానే ఉంచేశాను. అయితే మనకి ఇక భద్రకాళి అమ్మ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అంటే, ఇది తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ, వరంగల్ నగరాల మధ్య ఒక కొండపైన ఈ ఆలయం ఉంటుందండి. అమ్మవారు ప్రధాన దేవత ఇక్కడ వచ్చేసి. అమ్మవారి రూపం అయితే ఇక చెప్పేది కాదు. పెద్ద పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖము, 8 చేతులు, వాటికి వేరు ఆయుధాలతో వాహనంపై కూర్చొని దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం రాతితో చేయబడినా సరే జీవం ఉట్టిపడేలా కనిపిస్తుంది. మీకు విషయం తెలుసా, ఈ అమ్మవారి ఎడమ కన్నుకి కోహినూర్ వజ్రం ఉండేదని చారిత్రకంగా ఉందట. అయితే ఇప్పుడు అమ్మ ఇక్కడ ఎందుకు అంతసేపు చూసి అంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుందో తెలుసా అండి? కార్తిక్ కూడా ఇది ఒక పద్మవ్యూహం లాంటిదండి ఆ ప్లేస్. కార్తిక్ కూడా అందులో నుంచి బయటకు వచ్చాడు అని చెప్పాను. అందుకే అమ్మ నిజంగా కార్తిక్ వచ్చాడా అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళిన ఆలయ చరిత్ర చదవంది మాత్రం బయటికి రానే రాదు అమ్మ. మొత్తం చదివేసేసి హ్యాపీగా బయటకు వచ్చేసింది. ఇంకా అప్పటికే కార్తిక్ కొంచెం ఆకలేస్తూ ఏమీ తినకుండా వెయిట్ చేస్తున్నాడు అనే భయం కూడా ఉంది. అందుకనే మేము త్వరగా వచ్చేసాము. అయితే ఈరోజు మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను ఎదుర్కొందండి. 1950 తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారట. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తూ ఉంటారు. మేము ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా ఎప్పుడూ తీసుకెళ్తూ ఉండేవాళ్ళము. స్వర్ణాలయం అని కూడా పేరుందట. సూర్యోదయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుందట. చాలా మంచిగా ఉంది అదంతా చదివిన తర్వాత కూడా. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఇక లాస్ట్లో అయితే ఒక్కసారి జ్యోతి వాళ్ళని కూడా కలవాలనిపించింది. జ్యోతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. వాళ్ళతో మాట్లాడి వస్తున్న టైంలో అయితే ఇక ఏడుపే తక్కువ, ఏడ్చేసాం కూడా. జ్యోతి వాళ్ళ అత్తయ్య అయితే, కార్తిక్ని ఎవరేమన్నా సరే, ఏం చేసినా సరే నువ్వు మాత్రం కోప్పడకమ్మా, కొట్టకు అని చెప్పేసి అనగానే నేను తట్టుకోలేకపోయాను, ఏడుపు వచ్చేసింది బాగా. కార్తిక్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. నేనన్నా అలా ఆడొద్దు, ఇలా ఆడొద్దు అంటాను, కానీ వాళ్ళైతే ఏమీ అనరండి పాపం, హ్యాపీగా ఆడుకోమంటారు. ఒకరోజు అయితే కార్తిక్ అసలు ఇంటికి రావడానికి కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఉండడానికే ఎంజాయ్ చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి, ఇంటికి కూడా రాను అని చెప్పి, ఇక్కడే కూర్చో అమ్మ, కూర్చో అన్నట్లు నన్ను కూర్చోబెడుతూనే ఉన్నాడు. అంత ఇష్టం వాడికి. థ్యాంక్ యూ అండి, అందరినీ సపోర్ట్ చేస్తున్నారు.